కొంతమంది చేతులు పదే పదే కడుక్కుంటూ ఉంటారు. అలాగే స్నానం కూడా ఎక్కువ సార్లు చేస్తూ ఉంటారు. ఏంటి అంటే క్రిములు సోకుతాయేమో, పరిశుభ్రత పాటించాలి కదా అని అతిగా చేస్తూ ఉంటారు. అతి శుభ్రతని పాటిస్తూ ఉంటారు. ఇల్లు కూడా అదే పనిగా తుడుచుకుంటూ ఉండటం, కడుగుకుంటూ ఉండటం చేస్తూ ఉంటారు. బీరువాలు తరచుగా సర్దుకుంటూ ఉంటారు. అలాగే బీరువాలో ఉన్నటువంటి వస్తువుల్ని ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో సర్దుకుంటూ ఉంటారు. పరిశుభ్రత పాటించడం సహజమే అయినా ఎవరిలోకైనా ఇటువంటి విపరీత ప్రవర్తనలు ఉంటే ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వైద్యుల్ని కలవాలి. కొంతమంది పని అయిపోయాక విశ్రాంతిగా కూర్చున్నాక అమ్మో కరెంటు స్విచ్లు కట్టానో లేదో అని చెప్పి మళ్ళీ వెళ్ళి చూడటం, అలా పదే పదే చూడటం అటువంటివి చేస్తూ ఉంటారు. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ దగ్గర రెగ్యులేటర్ కట్టానో లేదో, లేకపోతే నాబ్స్ సరిగ్గా కట్టానో లేదో అని మళ్ళీ మళ్ళీ వెళ్ళి చూసుకుంటూ ఉంటారు. ఇక కొంతమంది అయితే ఏ ఊరైనా వెళ్ళినట్లయితే వెనక్కి తిరిగి వచ్చి మళ్ళీ తాళం సరిగ్గా వేశానో లేదో అని మళ్ళీ వచ్చి చూసుకుని వెళ్తూ ఉంటారు. డబ్బు ఎవరికైనా ఇవ్వాలన్నా, డబ్బు తీసుకోవాలన్నా కూడా కొంచెం చాదస్తంగా లెక్కిస్తూ ఉంటారు. అలాగే కొంతమంది గంటల తరబడి పూజలు చేస్తూ ఉంటారు. అయ్యో దీపం ఆరిపోయింది ఏమవుతుందో, కొబ్బరికాయ కుళ్ళిపోయింది ఏమవుతుందో, ఫోటో కింద పడిపోయింది ఏమవుతుందో అనే ఆలోచనలతో సతమతమవుతూ ఉంటారు. నేనేమైనా దైవదూషణ చేశానా, దేవుడికి ఏదన్నా అపరాధం చేశానా అనే భయంతో సతమతమవుతూ ఉంటారు. అనుచితమైనటువంటి ఆలోచనలతో, అలాగే దానివల్ల కలిగే బాధను తగ్గించడానికి కొన్ని రకాలైనవి చేయటం ద్వారా, పదే పదే చేయటం ద్వారా ఈ సమస్య ఉత్పన్నమవుతుంది అని చెప్పి తెలుస్తుంది. ఈ సమస్యతో బాధపడుతున్నటువంటి వాళ్ళు పనులన్నీ ఖచ్చితంగా చేయాలి, సరిగ్గా చేయాలి, ఎక్కడైనా పొరపాటు జరుగుతుందేమో, ఎక్కడైనా తప్పులు జరుగుతాయేమో అనేటువంటి భయంతో అతి జాగ్రత్తగా, అతి చాదస్తంగా చేస్తూ ఉంటారు. కొంతమందికి అవాంఛితమైనటువంటి సెక్స్ ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరూ కూడా శుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. కానీ ఎవరైనా అతి శుభ్రత కనుక పాటిస్తూ ఉన్నట్లయితే, వాళ్ళ యొక్క ప్రవర్తనలో ఏదైనా మార్పులు కనపడినట్లయితే ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వైద్యుల్ని కలవాలి. ఇది పెద్ద సమస్యలా కనిపించదు, కానీ చికిత్స తీసుకుంటే, కౌన్సిలింగ్ తీసుకుంటే చక్కగా తగ్గిపోతుంది.